రండి. ఎస్, అనుదీప్ గారి మాటలు విన్నాము. మరి టెలికాస్ట్ లో మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ అనుదీప్ గారు మాట్లాడలేకపోతున్నారు బికాస్ ఇక్కడ ఉండేటువంటి క్రౌడ్ అరవడం వల్ల. కానీ ఇప్పుడు అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం. ఇక్కడ నేను అందరికి ముందుగా నేను ప్రొడ్యూసర్లకు థ్యాంక్స్ చెప్పాలండి. నేను సురేష్ బాబు గారికి థ్యాంక్స్, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. తర్వాత సునీల్ నారాయణ గారు నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు. తర్వాత జాన్వి, సో అందరికి ఓకే. మిగిలింది కమింగ్ అప్. ఇప్పుడు ఇక్కడ తోస్తేనే తమిళనాడు వెళ్ళిపోయాడు ఆయన, మళ్ళీ తోసేస్తే బాలీవుడ్ వెళ్ళిపోతాడు. నేను ఒక 2 minutes ఫినిష్ చేస్తాను. వాళ్ళు ఎలా అరిచినా మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు, అంతే. నేను మాట్లాడేటప్పుడు కూడా అరుస్తారు, నా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. నేను 2 minutes ఫినిష్ చేస్తాను. నాకు ముందుగా శివ సార్కి థ్యాంక్స్ చెప్పాలని, శివకార్తికేయన్ గారికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నేను జాతిరత్నం తర్వాత కథ రాసినప్పుడు ఈ కథ శివకార్తికేయన్ గారికి అయితే బాగుంటుంది అనుకున్నాను నేను. ఇది అందరూ ఈ టైంలో చూడాల్సిన సినిమా ఇది. అందరూ చూడాల్సిన సినిమా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత ఇక్కడ పిలంగానే వచ్చినందుకు విజయ్ దేవరకొండ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ట్రైలర్ కూడా మేము ఒకసారి అడగంగానే అతను ఆన్లైన్లో రిలీజ్ చేశారు. సో విజయ్ దేవరకొండ గారికి నేను థ్యాంక్స్ చెప్తాను నేను. ఇక్కడ అండ్ తమన్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయినాయి. తర్వాత మనోజ్ సార్ డిఓపి, చాలా కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఒక పెద్ద కెమెరామెన్తో వర్క్ చేయడము, సెట్లో చాలా పెద్ద లైటింగ్ దగ్గర నుంచి అంతా చాలా నేర్చుకున్నాను నేను సినిమాకి. పాపం మా పిల్లోడికి నేను లేకపోతే మాట్లాడు. నెక్స్ట్ ఓకే, అంటే పాపం మా క్యాష్ అనుదీప్ కదా, అందుకని. నెక్స్ట్ బై ద వే ఈ సాటర్డే మా క్యాష్లో కూడా వస్తున్నారు, చూడండి. నెక్స్ట్ నేను హరిశంకర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా, ఇన్వైట్ చేయగానే ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. నా గురించి చాలా ఎక్కువ మాట్లాడారు హరిశంకర్ గారు సార్. సో నాకే ఒక రకంగా ఉంది సార్ అట్లా మాట్లాడినందుకు. నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది, నేను స్టోరీ రాయాలనుకున్నప్పుడు చాలా తక్కువ టైం ఉందండి. స్టోరీ ఫినిష్ చేస్తానో లేదని డౌట్ ఉన్నాయి నాకు. నా కో రైటర్ జగన్తో నేను కలిసి స్టోరీ ఈజీగా ఫినిష్ చేసిన. సో నేను జగన్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. తర్వాత మా లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారు, తెలుగు పాటలాగానే ఉన్నాయి ఇవి తమిళ డబ్బింగ్ సాంగ్స్ ఫీలింగ్ రాకుండా. తర్వాత మా డైరెక్టర్ నారాయణ గారికి, మా డబ్బింగ్ డైలాగ్స్ రాసిన శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. తర్వాత నేను వెంకట ప్రభు డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అండి నాకు. సో వాళ్ళ టీంలో ఉన్న ప్రేమ్జీ గారు కానీ వాళ్ళందరితో వర్క్ చేయడం, రాహుల్ భరత్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఈ సినిమా కూడా మీరు అందరూ 21st రిలీజ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.